చూడండి, మనం కొంచెం కొంచెం తీసుకొని మనం ఒక గ్లాసులో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, అదంతా చూడండి ఎంత అయ్యిందో, ఇంత ముద్ద అయింది కదా. ఈ మొత్తం మనము ఇంట్లోనే తయారు చేసుకుంటాము, బయట నుంచి తెచ్చుకున్న అవసరం లేదు. మనం ఎట్లా డైలీ చాయ్ కోసం పాలు తెచ్చుకుంటాం కదా, అందులో కొంచెం కాగబెట్టి ఒక 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టినాం అనుకో, మనకు మీగడ తయారవుతుంది. కొంచెం కొంచెం మనం తీసి ఒక వారం రోజుల తర్వాత అయినా మనకు చాలా మీగడ అవుతుంది. చూడండి, ఇట్లా తయారు చేసుకొని మనం ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చల్లనీళ్ళు పెట్టుకొని బాగా వేడి నీళ్ళు, కొంచెం వేడి నీళ్ళు అయితే ఏం చేస్తుంది అంటే కరిగిపోతుంది. అలాంటప్పుడు కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 గంటలు కూల్ వాటర్, ఇది అందుకే గడ్డ కట్టినట్టు ఉంటుంది, కరిగిపోదు. ఇది తీసి మనం కరగబెట్టుకుందాం. చూడండి, ఇట్లా గిన్నెలో పెట్టుకొని చిన్నగా మంట పెట్టుకొని మనం ఎప్పుడు బయట నుంచి తెచ్చుకొని దొరుకుతుంది అనుకోగానే మనకు కల్తీ ఉంటుంది, ఇంత ప్యూర్ నెయ్యి దొరకదు మనకు. అందుకోసమనే మనం ఎట్లా పాలు తెచ్చుకుంటుంటాం కదా. మీరు కంపల్సరీ చేసుకోవాల్సింది చేయాలి. మీరు మీ పిల్లలకు నెయ్యి పెట్టండి, చాలా మంచిది మీకు కూడా. చూడండి, ఇగో ఇట్లా కరిగిపోతుంది కదా, తొందరగా అయిపోతుంది, మనకు పెద్ద టైం ఏం పట్టదు. రాని వాళ్ళు ఉంటే ఒకసారి వీడియో చూసుకొని ట్రై చేయండి. చూడండి, ఇట్లా రెడీ అవుతుంది. ఇట్లయితే నన్ను ఏం టెన్షన్ పడకండి. ఇట్లా అయిన తర్వాత మనకు నెయ్యి తయారవుతుంది. ఈ వీడియో చూసిరనుకో రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు, పెద్ద ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. ఒకసారి వీడియో మొత్తం కంప్లీట్గా చూసి ఎట్లా చేయాలో నేర్చుకోండి. మీరు కూడా రాని వాళ్ళు ఉంటే నేర్చుకోండి. చూడండి, ఇట్లా రెడీ అయిపోయింది కదా నెయ్యి. మనం ఈ గిన్నెలోకి పోసుకుందాం. చూడండి ఎంత నెయ్యి అయిందో చూడండి, చాలా నెయ్యి. మనం వందలు పెట్టి బయట కొనుక్కునే దానికన్నా ఇంట్లో చేసుకోవడం బెటర్ కదా. చూడండి, మీరు ఇట్లా ట్రై చేయండి. ఇది గిన మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూడండి, మీరు ఇట్లా చాలా మంచిగా ఉంటుంది, చేసుకోండి, ఒకసారి ట్రై చేయండి.